హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఎపిసోడ్ చూసాక నాగ్ సార్ అంటే సరే ఏదో ట్రై చేద్దామని చెప్పి చేశారనుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, ఈ నిన్న ఎపిసోడ్ శనివారం రోజు ఎపిసోడ్ చూసాక నాకైతే ఏమనిపించిందంటే మణికంఠను నేను అస్సలు తప్పు పట్టాను. ఇక్కడ టోటలీ బ్లెండర్ మిస్టేక్ ఎవరిదంటే అది హౌస్ మేట్స్. ఇదే నిజంగా చెప్తున్నా, హౌస్ మేట్స్ ఎవరికి కూడా బుర్ర అనేది లేదు. వాళ్ళ బుర్ర తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి హౌస్కి వచ్చారు అంటే ఈ షోకి వచ్చారేమో నాకు అనిపిస్తుంది. ఆయన తెలివిగా ఆడుతున్నాడు, ఆయన ట్రాప్లో వీళ్ళు పడిపోతున్నారు, అంతే సింపుల్. నేను ఇక్కడ యాజ్ ఏ మణికంఠ పర్ఫెక్షన్లో చూస్తే ఆయన తెలుసు అదంతా గేమ్ అని. అతను పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు. నేను సైలెంట్గా ఉండాలి, ఇక్కడ ఆయనకి ఎక్కడ ఏ మైలేజ్ వస్తుంది, ఎక్కడ ఏ సింపతి వస్తుంది అతనికి అన్నీ తెలుసు. అతని ట్రాప్లో వీళ్ళందరూ పడిపోయారు. యాక్చువల్గా హౌస్ మేట్స్ అందరూ కలిసి నాగమణికంఠని టార్గెట్ చేయట్లేదు. నాగమణికంఠ హౌస్ మేట్స్ని టార్గెట్ చేశాడు. ఆ టార్గెట్లో వీళ్ళందరూ పడిపోయారు. ఇది హౌస్ మేట్స్ మిస్టేక్, ఇక్కడ నాగమణికంఠ మిస్టేక్ గానే కాదు, అతని గేమ్ ప్లానే అది కదా. వీళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు, వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆడియన్స్కి పోర్ట్రేట్ చేయాలనుకుని చేశాడు. సక్సెస్ కూడా అయ్యాడు. ఈరోజు టాప్ 3 ఓటింగ్లో ఉన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అది నేను దాంట్లో అస్సలు తప్పు పట్టాను. బట్ దాన్ని ఎక్స్పోజ్ చేసే టాలెంట్ ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్లో ఎవ్వరికి లేదు. వన్స్ అతను ఆ స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసేలా ఉండాలి కదా. మీరు మళ్ళీ అదే తప్పు. ఇప్పుడు అప్పటికి తను లో అయి ఉన్నాడు. తనని యాక్షన్ రూమ్లో పిలిపించి టిష్యూ పేపర్స్ ఇచ్చి మీరు ఇంది వేస్తున్న నువ్వు ఇంకా ఏడవడం అనేది ఆపేసి ఇప్పుడు ఎంత ఏడుస్తావు అంత ఏడవమని చెప్పాడు. అతను లో అయిపోయాడు, అక్కడికి వచ్చాడు. మీరు మళ్ళీ అద్దాలు తీసుకెళ్ళి ఆయన మొహం మీద ఒకరి తర్వాత ఆయన దగ్గర మిస్టేక్ ఉండొచ్చు. ఒకటండి, ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు. ఆ వ్యక్తిని ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చేస్తే ఓకే సరేలే, అతను గేమ్ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు అదే పనిగా అన్నిసార్లు చెప్తే అరే చేస్తే చేశారా తప్పు, ఏమైంది, ఎందుకు వీళ్ళు ఎన్నిసార్లు చెప్పాలని కామన్ పాయింట్ ఎప్పుడు ఎవరికైనా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ హౌస్ మేట్స్ చేసే తప్పు అదే. వాళ్ళకి చెప్తున్న పాయింట్స్ కరెక్టే. నాగమణికంఠ బిహేవియర్నే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడ లేని చెప్పట్లేదు. బట్ అతనికంటే ఒక సింపతి క్రియేట్ అని ఇప్పుడు వీళ్ళకి తెలిసింది కదా, ఓటింగ్లో టాప్ 3 ఉన్నది తెలుసు కదా. అయినా కూడా మీరు వెళ్ళి అతనికే ఇస్తే చూసే జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఈ పాయింట్లో కరెక్ట్ ఉన్న నాగమణి ఇవన్నీ ఎవరు ఆలోచించారు? కామన్ ఆడియన్స్ ఎప్పుడు కూడా బిగ్ బాస్కి మ్యాక్సిమం కామన్ ఆడియన్సే ఉంటారు. మ్యాక్సిమం టీవీ సీరియల్స్ చూసే వాళ్ళే ఉంటారు. అది కూడా స్టార్ మ్యాచ్ టీవీ సీరియల్స్ చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లాజిక్స్ ఏం పని, వాళ్ళు చూసిందే నమ్ముతారు. వాళ్ళు 24/7 కూడా చూడరు. వాళ్ళకి ఎపిసోడ్ 40 minutes ఎపిసోడ్లో ఏమొస్తుందో వాళ్ళు అదే నమ్ముతారు. మీరు అదే 40 minutesలో ఆయన టార్గెట్ ఇచ్చినట్టే పోర్ట్రే అవుతుంది, వాళ్ళు అదే అనుకుంటారు, వాళ్ళు అదే ఫీల్ అయ్యి వాళ్ళు కోట్లు వేస్తున్నారు. దాంట్లో తప్పేముంది? ఇది మీ తప్పు, ఖచ్చితంగా చెప్తున్నా, హౌస్ మేట్స్ తప్పు. కొంతవరకు నబిల్ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. నబిల్కి అర్థమైపోయింది. నబిల్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎవరి బాబు మీరెక్కడ దొరికారా బాబు, మళ్ళీ మీరు ఆయన వెళ్ళి టార్గెట్ చేసి చెప్తే ఇంకా జనాల సింపతి ఏ విధంగా అతనికి అర్థమైపోయింది ఆల్రెడీ. అందుకే నబిల్ నాగమణికంఠని ఎక్కడ కూడా అర్థం పెట్టలేదు. ఆయన విష్ణుప్రియకు ఇంకొకరికి సీతగా ఎవరికో ఇచ్చినట్టుంది. సార్ యష్మికి ఇచ్చాడు. అది గేమ్ ప్లాన్ అంటే అట్లా ఉండాలి. మీరు అప్పటికి ఆదిత్యం నిఖిల్కి చెప్పాడు, మీరు గనక నాగమణికంఠని గేమ్ ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ నామినేషన్స్లో కానీ ఆయన గురించి మాట్లాడడమే మానేస్తే ఆటోమేటిక్గా ఆయన డౌన్ అయిపోతాడు. అది కరెక్ట్. మీరు అతను ముందు చెప్తున్నారు, అతను వెనక చెప్తున్నారు. నామినేషన్లో మీరు అందరు కలిసి ఆయనకే పెట్టినాక మిస్టేక్ ఉంది. నాగమణికంఠ దగ్గర మిస్టేక్ లేదని అనట్లేదు. బట్ మీరు అది చెప్పే విధానం రాంగు. ఇప్పుడు ప్రేరణ ఉంది. ప్రేరణ తన నామినేషన్ పాయింట్స్ క్లియర్గా చెప్పింది. నాగమణికంఠ దగ్గర నుంచి ఇంకా మాటలు లేవు, కౌంటర్ అటాక్ వెళ్ళేది, సింపుల్గా యాక్సెప్ట్ చేశాడు. అది ఆ విధానం మీ దగ్గర లేదు అంటున్నా నేను. అది పూర్తిగా హౌస్ మేట్స్ మిస్టేక్. అరే ఒకరి తర్వాత ఒకడు నాకే అనిపించింది, అరే ఇంత నాకు నచ్చిన నాగమణికంఠ అరే ఏందిరా వీళ్ళు ఇన్నిసార్లు వెళ్ళి ఆయన పేరు చెప్పి సెల్ఫిష్ అని అనమి అని టాక్సిక్ అని ఇవన్నీ తీసుకెళ్ళి ఆయనకే పెడితే ఇంకెవరు లేరా హౌస్లో? సరే ఆయన దానిలో అవన్నీ ఉన్నాయనుకోవచ్చు. అరే జనాలకు ఆడి సింపతి క్రియేట్ అని చెప్పి మీరే అంటున్నారు కదా, మమ్మల్ని అందరినీ సైలెంట్ చేసి అతను సింపతి గెయిన్ చేస్తున్నారని. మీరు వెళ్ళి మళ్ళీ ఆయనకే పెడితే అది చూసే జనాలు ఏమనుకుంటారు? బిగ్ బాస్ కూడా అదే ఆడిస్తున్నాడు ఆట. ఆయన దగ్గర యాక్చువల్గా కంటెంట్ లేదు బిగ్ బాస్ దగ్గర. ఈ సీజన్లో ఒక హీరో ఒక విలన్ అనే కంటెంట్ ఏమీ లేదు. బిగ్ బాస్ ఏం చేశాడంటే హౌస్ మేట్స్ అందరినీ విలన్ చేసి నాగమణికంఠని హీరో చేయడానికి ట్రై చేస్తున్నాడు, సింపతి ట్రై చేస్తున్నాడు. అతని టార్గెట్ చేసి అతని లేని ప్రోమో ఉంటుందా, అతని గురించి మాట్లాడిన ఎపిసోడ్ ఉంటుందా? అక్కడ బిగ్ బాస్కి అర్థమైంది, మనం ఇతని ద్వారా మన టీఆర్పీకి వచ్చని అర్థమైంది. బిగ్ బాస్ ఆ ప్లాన్ చేస్తున్నాడు.
ఆ ట్రాప్లో వీళ్ళు పడిపోతున్నారు. వీళ్ళకి నిజంగా తెలివి ఉంటే, వీళ్ళకి నిజంగా నాలెడ్జ్ ఉంటే నాగమణికంట పేరు తీయకపోతే ఆటోమేటిక్గా ఆయన డౌన్ అయిపోతాడు. ఆయన దగ్గర ఉన్న ఫ్లాస్ మొత్తం బయటకు వస్తాయి. అది గేమ్ ప్లాన్ అంటారు. అంతేగాని ఇంకా మీకు దొరికిందే ఛాన్స్గా అని చెప్పి వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ గోడ గుద్దినట్టు అట్లనే గుద్దుకుంటూ పోతే చూసేటానికి ఇప్పుడు నేను క్యాజువల్గా చెప్తున్నా, ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు, అతన్ని ఒక 10 మంది వచ్చి కొట్టారు అనుకుందాం. అతను చేసిన తప్పుకి కోపం వచ్చి ఒక 10 మంది కొట్టారు. 100 మంది మీద పడి కొడితే, 1000 మంది మీద పడి కొడితే అని ఎవరు తప్పు చేస్తే చేసిండ్రు మరి ఇంత దారుణంగా కొట్టాలా అంటారా అనరా? ఇది అంతే. ఆయన మిస్టేక్ చేశాడు, మీరు ఎప్పటికీ ఆ మిస్టేక్ని తీసుకొచ్చి ఆయనకే రుద్దితే, ఇప్పటికే ఆయన టీం బయట బాగా స్ట్రాంగ్ ఉన్నది, అయినా కూడా మీరు వెళ్ళి ఆయనకే రుద్దితే అవన్నీ క్లిప్స్ అని క్రియేట్ చేసి దానికి ఒక సాడ్ బీజం వేసేసి టార్గెట్ చేశారని చెప్పి పెడితే చూసే జనాలు కొంతమంది గొర్రెలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హౌస్ మేట్స్ మిస్టేకే, ఇంకా వేరే పాయింటే లేదా. ఇంకెవరి దగ్గర అసలు మీకు నెగిటివ్ పాయింటే కనిపించట్లేదా? ఎవరు యష్మికి వేరే పాయింట్ కనిపించట్లేదు, ప్రేరణకి వేరే పాయింట్ కనిపించట్లేదు, నిఖిల్కి వేరే లేదు, పృథ్వీకి వేరే లేదు, విష్ణుప్రియకి వేరే లేదు, నయనికి అయితే ఇంకా మొత్తానికి లేదు. ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటారు? ఇది ఖచ్చితంగా 100% హౌస్ మేట్స్ మిస్టేకే. ఒక సిచ్యువేషన్ నా కూడా నాగమణి కంటే అయ్యో పాపం అనిపించింది. అంత చేసినాక ఇంకే అది యాక్చువల్గా ఆయన ఇన్ని రోజులు ఏడ్చిందంత నాకు నటన అనిపించింది. కానీ ఈ రోజు అంటే నిన్న ఎపిసోడ్లో చూసిన తర్వాత అయ్యో పాపం అది జెన్యూన్ అనిపించింది నాకు. అందుకే కన్నీళ్ళు అనేవి చాలా విలువైనవి, వాటిని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ప్రతి అడ్డమైన దానికి ఏడ్చితే ఇలా అవసరమైన టైంలో ఆ వాటికి విలువ లేకుండా పోతుంది. ఇదే నాగమణికంటే కన్నీళ్ళు ఇప్పుడు కనుక కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి ఉంటే అతనికి వచ్చే సింపతి, అతను పెరిగే గ్రాఫ్ వేరే లెవెల్లో ఉండేది. కానీ అన్నిసార్లు డ్రామా చేసి ఈ రోజు కూడా ఏడ్చేసరికి అది కూడా డ్రామా లాగా అయిపోయింది. కాబట్టి అంతగా కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. ఎవరు అవునా కానా నాగమణికంటే స్ట్రాటజీ కొంతమంది ఆడియన్స్కి అర్థమైపోయింది, జెన్యూన్గా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది లెస్ ఇది ఈ టీవీ సీరియల్స్ రూరల్ ఏరియాలో వాళ్ళకి అర్థం కాదు, సింపతిగానే వెళ్ళిపోతుంది. దాంట్లో మనం ఎవ్వరం ఏమీ చేసేది లేదు, వాళ్ళు చూసిందే వేస్తారు. వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం, ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంటికి కనిపించిందే వాళ్ళు చేస్తారు. ఆ కంటికి కనిపించేది ఏంది? నాగమణికంటే టార్గెట్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎందుకు అనలైజ్ చేసుకోవాలి? ఈ షోని వాళ్ళు ఎందుకు అనలైజ్ చేసుకోవాలి? ఇది కరెక్ట్, వాళ్ళకి అంత అవసరం ఏముంది? అసలు ఆ షో చూడడమే పెద్ద బొక్క. మళ్ళీ ఇంకా దాన్ని అనలైజ్ చేసుకొని వాళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పి ఓటు ఎందుకు వేస్తారు? వాళ్ళ కంటికి కనిపించింది 40 minutesలో ఎవరు సింపతి ఎవరు కరెక్ట్ ఉన్నారు అనేది వాళ్ళకి కనిపించింది అని బట్టి ఓటు వేస్తారు. అలాగే జరుగుతుంది. అందుకే నాగమణికంటే టాప్ 3లో ఉన్నాడు. సో హౌస్ మేట్స్ ఏం చేయాలి? ఆయన కార్నర్ చేయకుండా, కార్నర్ చేస్తున్నారు, ఆయన పేరే తీయకూడదు వన్స్. ఎందుకంటే మీకు అర్థమైంది. మీకు అర్థం కానప్పుడు మీరు ఆ పేరు తీసారంటే ఓకే లేదు తెలియదు అనుకోవచ్చు. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా టాప్ 3లో ఉన్నాడు, మీరే అన్నారు కదా సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అని. మళ్ళీ మీరు ఆయనకైతే సింపతి క్రియేట్ అయిపోతే ఇంకేమంటారు? తెలివి లేదా? సీతానికి అసలు తెలివి లేదా? నువ్వైతే ఏం మాట్లాడతావు? నీకేది ఇలా యష్మి అయితే ఇంకా దరిద్రం. అండ్ ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని వస్తున్నాయి. ఐ హోప్, నాకు తెలిసి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా నాగమణికంటే నామినేట్ చేస్తే అప్పుడు కూడా అంటారు కావచ్చు అయ్యో దేవుడా నాగమణికంటే వచ్చినాయి. ఆ వైల్డ్ కార్డ్స్ కూడా టార్గెట్ ఇస్తున్నారంటే ఇంకా దానికంత దరిద్రం, దానికంత వరస్ట్ అనాలిసిస్ ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఆయన టచ్ చేయకపోతేనే ఈ షో కొంచెం ముందుకెళ్తే, లేకపోతే ఇదే ఏడుపు కొట్టు సీజన్ చూసుకుంటూ ఓ టాస్క్ ఉండదు, ఓ జెన్యూన్ ఉండదు, ఒక పాయింట్ ఉండదు, ఏమీ ఉండదు. ఎంతసేపు వాడి పిల్లలు, వాడి పిల్లలు, వాడి బాధ, వాడి కర్మ, వాడి ఏడుపులు, వాడి మైక్రో మేనేజ్మెంట్, వాడి కన్స్ట్రక్షన్, వాడి డిస్ట్రక్షన్, నా మైండ్ ఇంకా పని చేయట్లేదు అంటాడు, నాకేం గుర్తుకులేదు అంటాడు. మీరు అదే చూసి ఓట్లు వేసుకోవాల్సి వస్తుంది. అంత మించి ఇంకా ఏమీ లేదు ఈ సీజన్. నాకైతే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇప్పటికే బొక్క అనిపిస్తుంది. అసలు రివ్యూ చెప్దామని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అసలు అందులో ఏమీ ఉండట్లేదు. ఒక టాస్క్లో ఒక పాయింట్ మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరు రాంగ్ అనేది ఒక జడ్జి చేద్దామన్నది లేదు కదా. ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వట్లేదు నాగమణికంట. ఒక టాస్క్ కరెక్ట్గా జరగట్లేదు, అందులో పాయింట్ బయటకు రావట్లేదు. ఎందుకు ఇంకా ప్రతి దాంట్లో నేను ఒక్కనే కనిపించాలి, నేను ఒక్కనే ఉండాలనుకుంటే దానికి ఇంకా చూడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. హౌవెవర్ నేనైతే శనివారం ఎపిసోడ్లో నాగమణికంటే తప్పని అస్సలు అనను. అది ఖచ్చితంగా ప్యూర్లీ ఎక్సెప్ట్ నబిల్ అందరి హౌస్ మేట్స్ మిస్టేక్. అది ఖచ్చితంగా మిస్టేకే. నాకు వచ్చినా కూడా మిస్టేకే. నాకేమనిపించింది అంటే నాగమణికంటే నేను ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టే, నువ్వు ఇంకా సింపతి కోసం చేయరా సామి, బయట జనాలు నీకే ఓటెత్తారా అని చెప్పి ఇంకా కొంచెం గట్టిగా లేపినట్టే. కొంతమంది అనుకోవచ్చు నాగమణి టార్గెట్ చేసిన, టార్గెట్ కాదు, ఇంకా అది నాగమణికంటే ఇంకా ప్లస్ చేసినట్టే తప్ప మైనస్ చేసినట్టు అస్సలు కాదు. అండ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ అప్పుడే ఈ గేమ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.